కరెక్ట్గా ఇక ఫస్ట్ టాపిక్ రాజకీయానికి గాని మాటలు వస్తే పుట్టిల్లు ఏదని అడిగితే విజయవాడ పేరు చెబుతుందేమో. అలాంటి విజయవాడలో బీజేపీ సభ, అది జనాగ్రహం పేరుతో. దీనిపై రాజకీయంగా జోరు చర్చ జరిగింది. వైసీపీ బీజేపీ ఫ్రెండ్షిప్ సాంగ్స్ పాడుకుంటున్నాయని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్న సమయంలో కమలం పార్టీ ఒక్కసారిగా ఝలక్కిచ్చింది. వైసీపీ విషయంలో ఒక్కసారిగా తన వైఖరి మార్చుకుంది. అనుకోని ఓ ఉదయం అకస్మాత్తుగా యుద్ధానికి సిద్ధమన్నట్లుగా కత్తులు నూరడం ప్రారంభించింది. కేంద్రం ఇచ్చింది అంత, వీళ్ళు అభివృద్ధి చేసింది అంత, పక్కదారి పట్టించింది ఎంత, ఇలా అంతా ఎంత అంటూ అన్ని లెక్కలేసుకుని వైసీపీని నిలదీసేందుకు సిద్ధమని ప్రకటించింది. అంతటితో ఆగిందా అంటే బెజవాడ వేదికగా బహిరంగ సభ నిర్వహించింది. అసలు రెండు పార్టీల మధ్య ఏం జరిగింది, ఎక్కడ చెడింది, ఇన్నాళ్లు లేని అలజడి ఇప్పుడే ఎందుకు, వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ ఇంతలో టీడీపీ మధ్యలోకి ఎందుకు ఎంటర్ అయినట్టు? అటు వైసీపీ టీడీపీ మధ్యలో కమలం. వారి యుద్ధం కోసం బీజేపీని మధ్యలో పెడుతున్నారా, లేక ఆ రెండు పార్టీలలో కమలం కల్లోలం రేపుతోందా? కమలం పువ్వు మీదంటే మీదంటూ వైసీపీ టీడీపీ ఎందుకు వాదులాడుకుంటున్నాయి? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ సర్కారు తీరుకు నిరసనగా విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. పేరుకు బహిరంగ సభ అయినా ఇది వైసీపీ సర్కారుపై అవిశ్వాసమే అంటోంది కమలం పార్టీ. ఇక రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది, ఆ నిధులతో రాష్ట్రం ఏం చేస్తోంది, జగన్ సర్కారు తీరు ఏంటి అంటూ సభ వేదికగా తీవ్ర విమర్శలు చేసింది. ఫ్యాన్ పార్టీ విషయంలో రాజీ పడేదే లేదని, టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా తమకు రాజకీయ ప్రధాన శత్రువు అన్నట్లుగా అగ్రనేతల వైఖరి కనిపిస్తోంది. సభ వేదికగా కనిపించింది కూడా అదే. అంతేకాదు, ప్రత్యేక హోదా విషయాన్ని కూడా బీజేపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు అడగాలి. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నాడో ప్యాకేజీ కోసం అడిగాడు. ప్రత్యేక హోదా అడిగేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు వద్దన్నావయ్యా, ఆయన వాడా బాడా, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు, ఆయన వద్దన్నాడు, ఇవ్వలేదు మేము. ఇందాక ఎవరో అడుగుతున్నారు, ఇది బీహార్లో ప్రత్యేక హోదా ఇస్తానని ఆ మెంబర్ చెప్పాడట. ఎస్, మేము కూడా అదే చెప్పాము. ఆ మెంబరు వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, నీతి ఆయోగులు అన్నాం. ఆయన చెప్పాడు కదా, పరిశీలిస్తాం అన్నాడు. ఆయనది పరిశీలిస్తే మంది కూడా పరిశీలిస్తాడు. ఏంటి ఇబ్బంది ఏంటి దానికి? బీహార్ పరిశీలిస్తాడు, ఆంధ్రాది కూడా పరిశీలిస్తాడు. కాబట్టి ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్దని అర్థమైంది. బీజేపీ సభపై ఫ్యాన్ పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో అభివృద్ధి లేదని కమలం పార్టీ ఆరోపిస్తుంటే వారికి దమ్ముంటే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలపై మాట్లాడాలని వైసీపీ సవాల్ విసురుతోంది. ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహసనానికి బీజేపీ తెరలేపిందని, టీడీపీ ఎజెండా తప్ప రాష్ట్రంలో బీజేపీకి ఇంకో ఎజెండా ఉందా అని విమర్శలు చేస్తోంది. దీనిపై మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రం? జాతీయ పార్టీ కూటంలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఎక్కడన్నా, కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ కూటమి పెడితే ఆ కూటంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ దాంట్లో ఉంటుంది. అసలు ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని జాతీయ పార్టీ అనాలా, ఉప ప్రాంతీయ పార్టీ అనాలా? బీజేపీ సభతో రాజకీయం రాజుకున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీజేపీ వైసీపీ ఫైట్లోకి టీడీపీ ఎందుకు వచ్చింది? కమలానికి రెండు వైపులా దాడులు మొదలయ్యాయా? బీజేపీపై యుద్ధమా, లేదా ఆ పార్టీల మధ్య యుద్ధమా? ఒక సభ, మూడు పార్టీలు, దీని వెనుక వ్యూహముందా? విజయవాడ ప్రజాగ్రహ సభకు ముందు తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ బీజేపీ సభ నిర్వహిస్తుంటే మధ్యలో టీడీపీ ఎంటర్ కావడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సైకిల్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకేసి బీజేపీని భారతీయ జగన్ పార్టీ అంటూ విమర్శలు చేశారు. వైసీపీని ఏమీ చేయలేని బీజేపీ జగన్ అనుగ్రహం కోసమే సభలు నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా ఒక సభపై మూడు పార్టీలు మాటల యుద్ధానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఎలా ఉన్నా ఇటు టీడీపీ అటు వైసీపీ మాటల యుద్ధం చూస్తుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకరిపై మరొకరు బీజేపీతో స్నేహం ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆపాదనలు, ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. హోదా అనేది
ఎవర్ గ్రీన్ పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు బీహార్కు స్పెషల్ స్టేటస్ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఓ మాట అనేశారు. దీంతో ఏపీలోనూ మళ్లీ కదలిక మొదలైంది. అధికార పక్షంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తుంటే కేంద్రాన్ని రాష్ట్ర అధికార పక్షం టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు సభ విషయంలోనూ అదే జరిగింది. అందుకే మంత్రి పేర్ని నాని మరోసారి హోదా విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒకటి మాత్రం నిజం, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మూడు మొదలైంది. ఇప్పటి నుంచే ఎత్తులకు పై ఎత్తులు మొదలవుతున్నాయి. ఇలాంటి సమయంలో హోదా వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమ ప్రత్యర్థులే సన్నిహితులు అన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేసేలా రెండు పార్టీల తీరు కనిపిస్తోంది. అందుకే ప్రజాగ్రహ సభ అంటూ వైసీపీ బీజేపీ మధ్య మొదలైన వార్ ఎపిసోడ్లోకి టీడీపీ వచ్చింది. రావడమే కాదు, బీజేపీ వైసీపీ ఒక్కటే అన్నట్టు కామెంట్లు మొదలుపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు టీడీపీ బీజేపీ విషయంలోనూ వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోంది. బీజేపీ అంటే బాబు జేబులో పార్టీ అని వైసీపీ పంచ్ డైలాగులు పేలుస్తోంది. వరుస పరిణామాలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కమలం పార్టీ సభ వైసీపీ టీడీపీలో విమర్శలకు కారణమైంది. బీజేపీతో అంటకాగుతోంది మీరంటే మీరేనంటూ రెండు పార్టీలు విమర్శలు గుప్పించుకున్నాయి. అటు వైసీపీ ఇటు టీడీపీ వేరువేరుగా మూడో పార్టీ మీద యుద్ధం చేసినట్లు కనిపిస్తున్నా ఇది ఖచ్చితంగా ఆ రెండు పార్టీల మధ్య సమరమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో రాజకీయాన్ని పీక్స్కి తీసుకెళ్లింది. ప్రస్తుతానికి బీజేపీతో ఎవరిది దోస్తీ ఎవరిది కుస్తీ అన్నది పక్కన పెడితే 2024 నాటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ ఫ్రెండ్షిప్ కోసం ప్రాపకం కోసం ఆ రెండు పార్టీలు పాకులాడటం ఖాయం. 1% ఓట్ షేర్ లేని బీజేపీ అనుగ్రహం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయం అంటే అదే మరి. ఇప్పుడు వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రజలకు చెప్పాల్సింది ఒక్కటే, బీజేపీ విషయంలో మీ వైఖరి ఇలానే ఉంటుందా? ఎన్నికల నాటికి మారుతుందా? బీజేపీతో కలిసి నడుస్తారా? బీజేపీకి దూరంగా నడుస్తారా? ఇప్పుడు చెప్పే మాటకు కట్టుబడి ఉంటారా లేదా యథాలాపంగా ఎన్నికల నాటికి మాట తప్పుతారా? ఈ ప్రశ్నలకు అటు టీడీపీ వద్ద కానీ ఇటు వైసీపీ వద్ద కానీ సమాధానం లేదన్నది మాత్రం క్లియర్ కట్.